హాయ్ అండి. ఇంతవరకు మీకు 105 స్టిచెస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీలో డిఫరెంట్వి యూనిక్గా నేర్పించాను కదా. అయితే ఇప్పుడు నుంచి నేను ప్రతి 5 or 10 స్టిచెస్ తర్వాత ఇలా ఒక డిజైన్కి ఆ స్టిచెస్ని ఎలా అప్లై చేసి కుట్టాలి అన్నది నేను చూపిస్తానండి. ఈరోజైతే ఒక ట్రీని మనము ఎలాగైతే ఆ స్టిచెస్ తోటి ఎంబ్రాయిడరీ స్టిచెస్తో కుట్టచ్చో చూపిస్తాను. ఎందుకంటే మనము మామూలుగా సంగీతం నేర్చుకున్నాం అనుకోండి, సరిగమలు నేర్పిస్తారు. ఒక 10 సరిగమలు తర్వాత మనకి అంటే వినాయక ప్రార్థన, లంబోదర, లకుమికర అంటూ ఒక ప్రార్థన నేర్పిస్తారు. ఆ తర్వాత పాటలు కూడా నేర్పిస్తుంటారు, మధ్యలో సరిగమలు నేర్పిస్తుంటారు. అలాగే ఇది కూడాను ఎంబ్రాయిడరీలో కూడా ఉట్టి ఈ స్టిచెస్ అలాగా చెప్పుకుంటూ వెళ్తుంటే ఎవరికైనా బోర్ అనిపిస్తుంది. అందుకని చెప్పి మధ్య మధ్యలో నేను ఇలాగా స్టిచెస్ని అప్లై చేసి ఒక డిజైన్ని కుట్టడం అది చెప్తానన్నమాట. ఇది నేను ఫ్రీ హ్యాండ్తో గీసేసానండి. ఇది ట్రీకి పెద్ద కష్టమేం కాదు, జాగ్రత్తగా అలా చూసి అలా గీసేసుకోవచ్చు. స్టెమ్స్ కొంచెం ఎక్కువే పెట్టాను, ఎందుకంటే మీకు క్లారిటీ కోసము. మామూలుగా అయితే ట్రీ వేసినప్పుడు అన్ని స్టెమ్స్ ఆ పైన అవసరం ఉండదు. ఇన్ని స్టెమ్స్ ఉన్నాయంటే దానికి తగ్గట్టు లీవ్స్ కూడా చాలా ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మామూలుగా పెన్సిల్తో రఫ్గా వేసుకున్నాక ఆ తర్వాత దాని మీద ఎల్లో కలర్ స్కెచ్ పెన్తో గీసాను అనమాట, కాస్త క్లారిటీగా కనిపించడం కోసం. ఇంకా ఈ కాడ కుట్టుతోటి మొత్తం ఆ గీతలన్నీ కుట్టేసుకొని వెళ్ళిపోవాలండి. మొత్తం ఆ స్టెమ్స్ అన్నీ వేసాం కదా, అవన్నీ కూడా అదిగోండి ఆ విధంగా కాడ కుట్టుని యూస్ చేసి కుట్టాలండి. మీరు ఇంతవరకు నా క్లాసెస్ ఏవి చూడకుండా డైరెక్ట్గా ఇదే కుడదామనుకుంటే మాత్రం కొంచెం కష్టమే అవుతుందండి. ఎందుకంటే మీకు కాడకుట్టు అంటే ఏంటో తెలియాలి, ఆ కాడకుట్టుని ఎలా కుడతారో తెలియాలి, అవన్నీ కూడా నేను క్లాసెస్లో నేర్పించాను. కాబట్టి మీరు క్లాసెస్ని ఫాలో అవుతూ మీరు ఈ స్టిచెస్ ఇలా కుడుతూ ఉంటేనే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. చెయ్యి తిరుగుతుంది, నెక్స్ట్ ఒక ఐడియా వస్తుంది, ఏది ఏ కుట్టు అన్నది ఒక ఐడియా వస్తుంది అన్నమాట. మొత్తం ఈ కాడకుట్టు కుట్టేస్తాం కదా, ఈ గీతల మీద చూడండి ఈ విధంగా కుట్టేసి కిందన నేను కాంతా స్టిచ్ వేసానండి లైట్గాను. ఎందుకంటే కాంతా స్టిచ్ వేసాను, అది అక్కడక్కడ చిన్న ఖాళీ కనిపిస్తే ఫస్ట్ లైన్ మాత్రమే, అది చూడడానికి లుక్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ స్టెమ్స్కి అన్నీ బార్డర్ కుట్టేశాను. కలర్ కూడా డార్క్ మట్టి రంగు తీసుకున్నాను అనమాట. ఇది కాంతా స్టిచ్ అండి. కాంతా స్టిచ్ ఎందుకంటే వేస్తున్నాను, అడుగున చెట్టు కిందని కొంచెం తడిపొడి అంటే పొడి పొడిగా అలా అనిపించి ఇలా ఉండాలనేసి అది వేస్తున్నాను. దానిపైన మళ్ళీ స్టెమ్ స్టిచ్ అనండి. ఇక్కడ నుంచి మనం ఏంటంటే స్టెమ్ స్టిచ్ వేసేస్తాము. అలాగే నేను ఒక 3 వరుసలు వేశాను. మనం ఇప్పుడు ఈ డిజైన్స్ అవి కుట్టినప్పుడు అండి కొంచెం షేడ్స్ ఇచ్చేలా కుడితే ఇంకా బాగుంటుంది అనమాట. ఒకటే కలరు అలా ముద్దలా కుట్టేసే కన్నా మనం షేడ్స్ ఇస్తే ఆ లుక్కే వేరు, డిఫరెంట్గా న్యాచురల్ లుక్ వస్తుంది అనమాట. అయితే చెట్టు కింద నేలది నేను ఎక్కువేం చూపించట్లేదు, ఎందుకంటే జస్ట్ కాడకుట్టుతోటి ఫిల్ చేసేసి అడుగుని చిన్నది అలాగా కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట. మనకి మెయిన్ ట్రీ కదా, ఇప్పుడు ఏంటంటే ఈ అవుట్లైన్లు అన్నీ వేసేసుకున్నాం కదా, అవుట్లైన్ లోపలంతా కూడానండి కాడకుట్టుతోటి
అలా మొత్తం అంతా ఫిల్ చేసేసుకుందామండి. పైన సాకలన్నీ కూడా కుట్టేశాను, కాడకుట్టుతోటి ఫిల్ చేసాను. ఇప్పుడు కిందన ఏంటంటే ఈ మెయిన్ స్టెమ్ ఉంది కదా, దాన్ని ఏంటంటే కాడకుట్టుతోటి కొంచెం గ్యాప్ ఇస్తూ కుట్టాలండి. ఎందుకంటే వేరే కలర్ తోటి మళ్ళీ మనం షేడ్ ఇవ్వాలి దానికి, అందుకని చెప్పేసి ఒక వరుస వదిలేసి ఇంకొక వరుస, ఒక వరుస వదిలేసి ఇంకొక వరుస అలాగా కుట్టుకుంటూ వచ్చేయాలండి. అలాగే కిందన కొంచెం ట్రయాంగిల్ షేప్లోనే కొంచెం వదిలేసాను, ఎందుకంటే ముట్టి గీతలా కాకుండా కాస్త లుక్ బాగుండాలని. ఇదిగోండి ఇప్పుడు నేను ఏం చేశానంటే బ్రౌన్ కలరు దారం తీసుకున్నాను. ఆ దారంతో మిగతా ఖాళీ వదిలేసాను కదా, ఖాళీ వదిలేసిన ప్లేస్ అంతా ఫిల్ చేసేస్తున్నాను. అలాగే ఇదే దారము పైన సాకలుగా వెళ్ళాయి కదా, దానికి మధ్యలోకి కొంచెం షేడ్ ఇచ్చినట్టుగా కుట్టుకుంటూ వెళ్ళిపోయాయి అన్నమాట. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా కాస్త ముందు వెనక అయినా ఖచ్చితంగా చెప్తానండి, డౌట్ క్లియర్ చేస్తాను. ఇంతవరకు మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్లాసెస్సే నేర్చుకున్నాం కదా, క్లాస్కి 5 చొప్పున నేర్చుకున్నాము. 21 క్లాసెస్ అయ్యాయి, 105 స్టిచ్చెస్ నేర్చుకున్నాము. అన్నీ బేసిక్ స్టిచ్చెస్సే నేర్పించాను ఇంతవరకును. ఇంకా కష్టమైనవి చాలా ఉన్నాయండి, ఇంకా తేలికైనవే నేర్పిస్తూ అలాగా కష్టమైన దాకా తీసుకెళ్దామని నేను నెమ్మదిగా తీసుకెళ్తున్నా. ఇప్పుడు ఆ డార్క్ కలర్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను కదా, దాంతో అవన్నీ ఫిల్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు గ్రీన్ తీసుకున్నానండి, డార్క్ గ్రీన్ తోటి ఒక సైడ్ అంతా ఇలాగా కాడల వైపు అంతా ఇలాగా, ఇదేంటి డిటాచ్డ్ చైన్ స్టిచ్ అండి, డిటాచ్డ్ చైన్ స్టిచ్ తోటి కుడుతున్నా. మీరు ఇంతవరకు నా క్లాసులు ఏవి చూడకపోతే అవి చూడండి, అందులో ఉంటుంది డిటాచ్డ్ చైన్ స్టిచ్ అని. అవి ఏంటంటే మనకు ఒక లీఫ్లా వస్తుందేమో ఆ షేపు, ఈ ట్రీస్కి ఈ స్టిచ్ చాలా బాగా నప్పుతుందండి. మనం ముందు ఏంటంటే ఈ డిటాచ్డ్ చైన్ స్టిచ్ మొత్తం స్టెమ్స్ చుట్టూతా కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడాను. ఆల్మోస్ట్ అయిపోతుంది, మొత్తం రౌండ్ అంతా అలా కుట్టుకుంటూ వచ్చేసా అన్నమాట. ఇప్పుడు ఒకవైపు ఏంటంటే కొంచెం లైట్ షేడ్ తీసుకున్నాను దారము, గ్రీన్ దారము, దాంతో కుడుతున్నాను. ఎందుకంటే మొత్తం డార్కే కుట్టినా అంత అందం అనిపించదు. ఒక సైడ్ అంతా ఈ లైట్ షేడ్ కుట్టి మళ్ళీ మధ్యలో మనకి ఖాళీలుగా ఉన్నాయి కదా, ఎందుకంటే చెట్టు అన్నది థిక్గా ఉంటుంది కాబట్టి మనం ఆ మధ్యలో అంత ఖాళీలు వదిలేయకూడదు. ఆ ఖాళీలు కూడా ఈ లైట్ కలరు గ్రీన్ దారంతో కుట్టేసుకున్నాం అనుకోండి, అలా ఫిల్ చేసేసుకుంటే కరెక్ట్గా మనకి ట్రీ ఒక లుక్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ దారంతో కూడా డిటాచ్డ్ చైన్ స్టిచ్చే కుట్టాలండి.
ముందు మనం స్టెమ్ చుట్టూ కుట్టేసుకున్నాం అనుకోండి, మిగతాదంతా ట్రీ లుక్ వచ్చినట్టు ఆ ఖాళీ ప్లేస్లంతా ఫిలప్ చేసేసుకోవాలి. అలా మొత్తం కుట్టేయండి. ఇప్పుడు ఆ ఖాళీ ప్లేస్లు ఫిలప్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ట్రీకి ఖాళీగా ఏది కనిపించదు కదా మధ్యలోనే, అందులో లైట్ షేడ్తో ఫిలప్ చేసేసరికి ఒక డార్క్ లైట్ షేడ్స్ తోటి లుక్ బాగుంటుంది అనమాట చూడడానికి. నా దగ్గర ఇంకొంచెం లైట్ కలర్ దారం లేదండి. దారం ఉండుంటే ఇంకా లైట్ షేడ్ కూడా వాడచ్చు అక్కడక్కడ, ఇంకా మరీ లుక్ బాగుంటుంది. అలాగే స్టెమ్స్ పైన కూడా అక్కడక్కడ మనం ఆకులు ఇలా కొమ్మలు వేలాడుతున్నట్టు వేయచ్చండి. ఇంకా ఏదైనా ఒక వర్క్ చేసామంటే చేసే కొద్దీ ఇంకా చేయడానికి ఇంకా చాలా ఉంటూనే ఉంటుంది. అయినా నేను మదాట చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇంకా ఇంతవరకే చూపిస్తాను. ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచివి డిజైన్స్ అవి ఎలా వేయాలి, ఏంటి, ఆ లుక్ ఎలా వస్తుంది అన్నది నేను ఇంకా మంచి డిజైన్స్ చూపిస్తూనే ఉంటానండి. మీరు గంటగానే కొట్టేశారనుకోండి, నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. గంట ప్రెస్ చేశాక కింద ఆల్ ఆప్షన్ చూపిస్తుంది కదా, ఆల్ ఆప్షన్ తీసుకోండి. ఆల్ ఆప్షన్ తీసుకున్నారంటే వీడియో పోస్ట్ చేయంగానే మీకు వచ్చేస్తుంది, చక్కగా వెంటనే మీరు చూడొచ్చు కూడాను. ఇదేంటంటే నేను ముడికుట్టు ఎల్లో దారం తీసుకున్నానండి, లెమన్ ఎల్లో. ఈ ముడికుట్టుతోటి అసలే మామిడి పళ్ళు సీజను, ఎదురుగా మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టులాగే వచ్చిందండి చెట్టు. మామిడి పళ్ళు వేస్తున్నట్టుగా ముడికుట్టు వేసేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ ముడికుట్టు మనం ఫ్లవర్స్ లాగా యూస్ చేస్తాము, ఇక్కడైతే మాత్రం పళ్ళులాగా భలే ఉంది కదా చక్కగాను, మామిడి చెట్టులాగా. ఎల్లో వేసిన తర్వాత లెమన్ ఎల్లో, కొంచెం డార్క్ ఎల్లో కూడా వేస్తున్నా అండి. అక్కడక్కడ అంటే ఫ్రూట్స్తో ఉన్న చెట్లాగా చూడడానికి కలగా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా. ఇది నాట్ స్టిచ్ అండి, మీకు చెప్పానో లేదో తెలీదు. చెప్పకపోతే నెక్స్ట్ క్లాస్లో చెప్తానులేండి, నెక్స్ట్ క్లాసెస్లోని ఏదో ఒక క్లాస్లో ఖచ్చితంగా చెప్తాను. ఇంకా చాలా స్టిచెస్ ఉన్నాయండి మీకు నేర్పించడానికి. అయితే అస్తమానం అలా స్టిచెస్సే వరుసగా నేర్పిస్తున్నాను, బోర్ కొడుతుందేమో అని ఈరోజు ఈ ట్రీ చేసి చూపించాను అన్నమాట. ఫ్రెంచ్ నాట్ స్టిచ్ అన్నమాట ఇది నేను వేస్తున్నది. దానివలన అక్కడ ఫ్రూట్స్ ఉన్నట్టుగా చక్కగా కనిపిస్తుంది, చాలా కలగా అనిపిస్తుందండి. నిజం చెప్పాలంటే ఇలా వీడియోలో కన్నా చూసారా ఎంత కష్టమో, అంత కష్టానికి ఇది ప్రతిఫలం అండి. ఇంకా వీడియోలో కన్నా బయట ఉందండి, సూపర్ క్యూట్గా కనిపిస్తుందండి, భలే ఉంది అసలు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. బాగుంది కదా. మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. ధన్యవాదములండి.